కుంభరాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది సంవత్సరం మొత్తం ఫలితము అంటే, గురువు గారి యొక్క స్థితి సంచారము పంచమ స్థానంలో ఉండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంది. ఎటువంటి మనోవ్యధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గురు బలం చాలా బాగుంది కాబట్టి ఏలినాటి శని జరుగుతూ ఉన్నా కూడా శని గారి బలం అనేది, ఆ దుష్ట ఫలితం అనేది చాలా వరకు తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రాశిని పునీతం చేస్తున్నారు నవమ దృష్టి చేత. కాబట్టి మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి. అలాగే చక్కగా ఉన్నతి అనేది కనిపిస్తూ ఉంటుంది. అనేక విధాల శుభకార్యాల పరంపరలో మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే భార్యాభర్తల అన్యోన్యత పట్ల గాని, పబ్లిక్ వ్యవహారాల పట్ల గాని, కుటుంబంలో ఐకమత్యం తగ్గడం పట్ల గాని చాలా చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడము, శివారాధన చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక జూన్ 1 తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి గురువుగారి యొక్క సంచారము కుంభరాశి వారికి అవమానము, అపనింద, రుణాలు ఎక్కువ అవ్వడము ఇలాంటి వాటి అన్నిటినీ సూచిస్తూ ఉన్నది. మళ్ళీ తిరిగి అక్టోబర్ 31న సింహరాశిలోకి వస్తారు. ఇక అప్పటి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ దైవభక్తి పెరగడము, దైవ కార్యాలు చేయడానికి మీరు అనుకూలం అవ్వడము, ధనాన్ని కూడా బాగా ఖర్చు పెట్టడము, వివాహాది శుభకార్యాలు కుదరడము, యజ్ఞయాగాదులు చేయడానికి మీరు చాలా ఉత్సాహంగా ఉండడము, మీకు అవకాశాలు రావడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఉన్నత విద్య కూడా అభ్యసిస్తారు. ఇదంతా కూడా మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే శివారాధన మటుకు మానకుండా చేయండి, మరింత ఆనందంతో ఉంటారు. శుభం.